నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా సార్ గన మేము వేరే ఇంటికి వెళ్తున్నాం, వేరే ఏరియాకి వెళ్ళిపోతున్నాం అని చెప్పింటే కానీ నేను అసలు కువైట్కి వచ్చేవాన్నే కాదు. ఇక్కడ నుండి సిటీకి వెళ్ళాలంటే 60 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. మనకు బండి ఇచ్చే తప్ప మనం ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశమే లేదు. చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ పనిచేసుకునే డ్రైవర్లైనా పని మనుషులైనా. నేను పనిచేస్తున్న ఇంటి చుట్టుపక్కల ఎక్కడ గానీ మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు. ఒక ఇద్దరు ముగ్గురేమో వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు తప్ప మన దేశం వాళ్ళు ఎవరే గానీ లేరు. చాలా ఇబ్బంది పడుతున్నా ఇక్కడైతే నేను. ఈ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కొత్తగా ఇండ్లు అనేటివి కట్టుకుంటున్నారు కువైట్ వాళ్ళు. అక్కడొకరు కువైట్ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నాయి కానీ ఎక్కువగా కువైట్ వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ సూపర్ మార్కెట్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక వస్తువు దొరికితే ఒక వస్తువు దొరకదు. ఏదన్నా మేడం చెప్పిందంటే తెమ్మని ఆ వస్తువే ఇక్కడ దొరకదు. చాలా ఇబ్బంది పడాలి ఇక్కడికి వస్తే. టీ తాగడానికి గ్లాసులు తీసుకురమ్మనింది. దాంతో పాటు అన్నం పెట్టుకోవడానికి చిన్న కప్పులు ఉంటాయి, అవి తీసుకురమ్మని చెప్పింది. ఇంకా అవి అయితే వెతుకుతున్నాను ఎక్కడ ఉన్నాయో ఏమో అనేసి. లాస్ట్ కి అయితే కన్నా బేషన్ లాంటి చిన్న కప్పులు దొరికినాయి, గ్లాసులు దొరికినాయి. ఇవి అయితే తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కౌంటర్ దగ్గర క్యూ చూస్తే భయమేస్తుంది, అంతమంది ఉంటారు. నాకు తెలిసి ఈ సూపర్ మార్కెట్ ఒకటే ఉంది అనుకుంటున్న ఈ ఏరియాలో అయితే కన్నా. ఈ వీడియో నచ్చితే లైక్